మన బ్రెయిన్ ఎక్కువ గమనిస్తే నైట్ టైమ్స్ 10 టైమ్స్ ఫాస్ట్‌గా ఆలోచిస్తుంది. ఊరికే అన్నీ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. దీనికి ఒక 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఏంటంటే జనరల్‌గా మార్నింగ్ టైమ్స్ అందరం బిజీగా ఉంటాము. పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి బ్రెయిన్‌కి మనం ఆ టైమ్ అండ్ స్పేస్ ఇవ్వము. సో, నైట్ టైమ్ వన్స్ బాడీ రిలాక్స్ అయిపోయాక బ్రెయిన్ మన అన్‌ప్రాసెస్డ్ ఎమోషన్స్‌ని, థాట్స్‌ని మళ్ళీ పైకి తీసుకొస్తుంది. దిస్ ఈస్ వెరీ కామన్. రాత్రిపూట క్వైట్‌గా ఉంటుంది కాబట్టి అప్పుడు మన అన్‌రిజాల్వ్డ్ థాట్స్ బయటకొస్తాయి. ఆ క్వైట్ ఎన్వైర్న్‌మెంట్‌ని బట్టి మనకి థాట్స్ వస్తుంటాయి ఎక్కువ నైట్ టైమ్స్. పాయింట్ 3 ఏంటంటే ఒకవేళ పగలంతా స్ట్రెస్‌ఫుల్‌గా ఉన్నామంటే నైట్ కార్టిసాల్ అనే హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆ కార్టిసాల్ స్పైక్స్ వల్ల మనకి నిద్ర పట్టకుండా చాలా అలర్ట్‌గా ఉంటుంది మైండ్. సో, ఇలా ఓవర్ థింకింగ్ చేస్తున్నామా లేదా? కొన్ని ప్యాటర్న్స్ మనం ఎలా గుర్తించొచ్చు? మనం జరిగిన విషయాన్నే మళ్ళీ రీప్లే చేస్తూ ఉంటాం మన బ్రెయిన్‌లోనే. నెంబర్ 2 వర్స్ట్ కేస్ సినారియోస్‌ని ఇమాజిన్ చేసుకుంటూ, ఊహించుకుంటూ ఉంటాం. ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో అని. నెంబర్ 3 రేపటి గురించి ఓవర్‌గా ప్లాన్ చేస్తూ ఉంటాము. నెంబర్ 4 గిల్ట్‌తో కలిపి ఇది ఇంకా కాస్త బెటర్‌గా చేసుండాల్సిందేమో అనేటువంటి ఆలోచనలు, ఆ ప్యాటర్న్స్ వస్తుంటాయి. సో, ఈ నైట్ పూట ఓవర్ థింకింగ్‌ని హ్యాండిల్ చేయడానికి క్విక్‌గా 3 టిప్స్ చెప్తాను. ఫస్ట్ వన్ ఈజ్ కాగ్నిటివ్ డంపింగ్. అంటే కూర్చొని పెన్ను, పేపర్ పట్టుకొని మైండ్‌లో ఉన్న ఆలోచనలన్నీ పేపర్ మీద 2 మినిట్స్ ఫాస్ట్‌గా రాసేయండి. దానివల్ల ఏమవుతుందంటే మన మైండ్‌లో ఉన్నవి మనం పేపర్‌లో పెట్టడం వల్ల కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నెంబర్ 2 సెన్సరీ గ్రౌండింగ్. అంటే దీన్ని 5, 4, 3, 2, 1 గ్రౌండింగ్ టెక్నిక్ అని కూడా అంటాము. ఏదన్నా మనం చూడగలిగిన 5 వస్తువులు చూడండి. టచ్ చేయగలిగిన 4 వస్తువులు టచ్ చేయండి. 3 శబ్దాలు వినటానికి ట్రై చేయండి. 2 స్మెల్స్ ఏదన్నా పీల్చడానికి ట్రై చేయండి. మీరేదన్నా 1 టేస్ట్ ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మన స్పైరలింగ్ థాట్స్‌ని ఆపేసి మనం ప్రెజెంట్ మూమెంట్‌లోకి రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొక ఎఫెక్టివ్‌ది టిప్ ఏంటంటే బ్రీతింగ్. స్లో బ్రీతింగ్ ఆర్ పేస్డ్ బ్రీతింగ్ ఆర్ బాక్స్ బ్రీతింగ్, ఎనీ టైప్ ఆఫ్ బ్రీతింగ్ ఆర్ టిప్ టెక్నిక్ అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. అదన్నా యూజ్ చేయండి. వీటి వల్ల మనము ప్రెజెంట్ మూమెంట్‌లోకి వచ్చి బాడీ, నర్వస్ సిస్టమ్ కొంచెం కామ్ అయ్యి సెట్ అవుతాయి. ఒకవేళ మీకు ఇవన్నీ చేసినా సరే నేను చాలా ఓవర్ థింక్ చేస్తాను అనుకుంటే మీరు ఎప్పుడైనా సరే RenewCounseling.inకి వెళ్ళి సెషన్ బుక్ చేసుకోవచ్చు. టేక్ కేర్.